హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక ఒక మంచి 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నా, వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే వీటి రెండింటి యొక్క రివ్యూస్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. రెండు విడివిడిగా రివ్యూ చేసినప్పుడు నాకు వేరే ఒపీనియన్ అయితే ఉండేది, కానీ రెండు సైడ్ బై సైడ్ కంపారిజన్ చేసినప్పుడు మాత్రం నా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈరోజు వీడియోలో మీ ముందైతే పెట్టబోతున్నాను. అంటే మీరు ఒక 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. నా లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో TCL నుంచి V5C QLED ఫుల్ HD 32 ఇంచెస్ టీవీ, ఏదైతే నా రైట్ సైడ్ ఉందో ఇది మనకి సామ్సంగ్ నుంచి HD టీవీ అనమాట, 32 ఇంచెస్ టీవీ. అండ్ TCL V5C వచ్చేటప్పటికి గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది, అండ్ సామ్సంగ్ వచ్చేటప్పటికి టైజన్ ఓఎస్తో వస్తుంది. సో ఇవి బేసిక్ డీటెయిల్స్ అయితే. ఇక మనం కంప్లీట్గా దీని యొక్క డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ దీని యొక్క బిల్ క్వాలిటీల గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు బాడీలు కూడా మనకి మెటల్ బిల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మదర్ బోర్డు విషయంలో మాత్రం మీకు అక్కడ రెండు కూడా హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏవైతే మీకు పోర్ట్స్ ఉన్నాయో పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే TCL V5Cలో వచ్చేటప్పటికి రెండు HDMI పోర్ట్స్, ఒకటి ARCకి అయితే సపోర్ట్ చేస్తుంది, ఒక USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5mm జాక్ ఆప్టికల్ పోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ల్యాన్ పోర్ట్ కానీ మీకు సాటిలైట్ పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు సామ్సంగ్లోకి వచ్చేస్తే మాత్రం రెండు HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీకు ఇక్కడ ఆప్టికల్ పోర్ట్ కానీ అండ్ 3.5mm జాక్ పోర్ట్ కానీ ఈ రెండు కూడా మీకు ఇక్కడ మిస్ అవుతూ ఉన్నాయి. అండ్ వీటి యొక్క మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు 3 సైడ్స్ వచ్చేటప్పటికి బెజల్లెస్ డిజైన్ అయితే ఉంటుంది, బాటంలో కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే డిజైన్ పరంగా మీరు దేనికి ఓటేస్తారంటే మాత్రం నా ఓటు ఖచ్చితంగా TCL V5Cకే పడుతుంది డిజైన్ పరంగా. ఎందుకు అనంటే కొంచెం కంపేర్ టు మనం సామ్సంగ్తో కంపేర్ చేస్తే మనకి డిజైన్ పరంగా కొంచెం స్లిమ్గా TCL V5C అయితే ఉంటుంది. అందుకే నేను ఇక్కడ నా ఓటు TCL V5Cకి అయితే డిజైన్ పరంగా వేస్తున్నాను. ఇక మనం వీటి రెండింటి యొక్క డిస్ప్లేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకటి వచ్చేటప్పటికి TCL V5C మనకి మెన్షన్ చేశారు 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ సామ్సంగ్ వచ్చేటప్పటికి మనకి ఇంత అని వీళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ రియల్ టైంలో చూసినప్పుడు మనకి 350 నిట్స్ వరకు వెళ్తున్నట్లయితే అనిపిస్తుంది. అంటే కంపెనీస్ మనకి కొంచెం తక్కువే చెప్తాయి కాబట్టి దీన్ని కూడా మనం ఒక 300 నిట్స్ వరకు అయితే వేసుకోవచ్చు. అండ్ ఈ రెండు కూడా మీకు HDR10+కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇది మనకి ఫుల్ HD QLED టీవీ అయినా ఇది HD టీవీ అయినా రెండు కూడా మీకు HDR10+కి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇది మనకు మాత్రం చాలా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే వీటి యొక్క సౌండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే TCL V5C వచ్చేటప్పటికి మీకు 24 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సామ్సంగ్ వచ్చేటప్పటికి 20 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ రెండిట్లో మీకు సౌండ్ అవుట్పుట్ TCLలో 24 వాట్స్ ఉంది, బట్ ఏదైతే 40% ఉందో అది ఈక్వల్ టు మనకి సామ్సంగ్లో 100%గా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. అంటే వాల్యూమ్ అనేది హై ఉంటుంది మనకి TCLలో వచ్చేటప్పటికి, అంటే లౌడ్ ఉంటుంది. అండ్ దీంట్లోకి వచ్చేటప్పటికి మాత్రం ఆ లౌడ్నెస్ కొంచెం తక్కువ అయితే ఉంటుంది. కాకపోతే ఆ వాయిస్లో క్రిస్ప్ ఏదైతే ఉందో అది మనకి సామ్సంగ్లో ఉంటుంది. TCLలోకి వచ్చేటప్పటికి 60% వరకు మాత్రమే మనం వినగలిగే సౌండ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మంచి ఫీల్ అయితే మీకు ఉండదు. కాకపోతే అంత మంచిగా మీకు 50 వరకు 60 వరకు ఎంత వాల్యూమ్ అయితే పెరుగుతుందో అంత ఆ తర్వాత అయితే పెరగదు. బట్ లౌడ్నెస్లో మాత్రం చాలా లౌడ్నెస్ అయితే ఉంది. అండ్ ఆ క్రిస్ప్ కూడా మీరు కోల్పోతారు 60% కంటే అబోవ్ పెట్టినప్పుడు. బట్ ఓవరాల్గా లౌడ్నెస్ విషయంలో మాత్రం TCLకే ఒక ఎడ్జ్ అయితే ఉంటుంది. ఇక ఈ రెండింటి యొక్క ఓఎస్ కనుక చూసుకున్నట్లయితే TCL V5C వచ్చేటప్పుడు మనకి గూగుల్ టీవీ UI అయితే వస్తుంది, అండ్ సామ్సంగ్ వచ్చేటప్పటికి టైజన్ ఓఎస్తో వస్తుంది. అండ్ TCLలో మనకి గూగుల్ టీవీ UI ఉంది కాబట్టి అంటే మనం ఏ యాప్స్ అయినా సరే ఈజీగా ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లేదు అనుకుంటే మనము పెన్ డ్రైవ్ పెట్టి వేసుకొని అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి గూగుల్ UIలో ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇక సామ్సంగ్లో చూసుకున్నట్లయితే టైజన్ ఓఎస్ అంటే లిమిటేషన్ అయితే ఉంటుంది, బట్ లిమిటేషన్ ఉన్నప్పటికీ కూడా మనకి ఏవైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం అయితే సపోర్ట్ చేస్తాయి. సో దాంట్లో కూడా మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక మనం వీటి యొక్క స్క్రీన్ రిఫ్రెష్ గురించి మాట్లాడుకున్నట్లయితే TCL V5Cలో వచ్చేటప్పటికి 60 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. మీకు సామ్సంగ్లో వచ్చేటప్పటికి 50 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇక మనం వీటిలో ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1GB ర్యామ్ రెండిట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, 8GB రోమ్ మనకి రెండిట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 32 ఇంచెస్కి మనం ఇంతకంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ఇది మోర్ దెన్ ఎనఫ్. అండ్ మీకు ఏదైతే TCLలో ఉందో TCLలో వచ్చేటప్పటికి గూగుల్ క్రోమ్కాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ రెండిట్లో వచ్చేటప్పటికి ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అవి రీజనల్ లాంగ్వేజ్లోకి వచ్చేటప్పటికి మాత్రం వెరీ లిమిటెడ్ అనే చెప్పుకోవాలి. ఈ ఛానల్స్ మనకి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు, ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి మనం సెర్చ్ చేసినా సరే మనకి అంతకంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానల్స్ రీజనల్ లాంగ్వేజ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా మనకి 100+ లైవ్ టీవీ ఛానల్స్ వస్తున్నాయనే కానీ వీటిలో మీకు హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఇలా కన్నడ అన్ని లాంగ్వేజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అన్ని కలుపుకొని మీకు 100+ అయితే అవైలబుల్ ఉంటాయి. దాని గురించి మీరు పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక వీటి యొక్క వారంటీ విషయానికి వస్తే ఏదైతే మనకి TCL V5C ఉందో ఇది వచ్చేటప్పటికి స్టాండర్డ్గా మనకి
1 year పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సామ్సంగ్ వచ్చేటప్పటికి మనకి 2 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే 1 year స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 year వచ్చేటప్పటికి మనకి ప్యానల్ మీద అయితే వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే మనకి వారంటీ పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సామ్సంగ్ అనేది ఒక ఎడ్జ్ బెస్ట్గానే ఉందని చెప్పుకోవాలి. మనం రెండు యూఐలు పక్క పక్కన పెట్టేసి వాడుతూ ఉన్నప్పుడు రెండు కూడా మనకి ఫాస్ట్గానే అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం ఫాస్ట్గా మనకి సామ్సంగ్ చూడడానికి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనకి టీసీఎల్ అనేది కొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఆ మెనూ అనేది కొంచెం పెద్దదిగా మనకి టీసీఎల్లో ఉంటుంది. కాకపోతే సామ్సంగ్లో కొంచెం తక్కువ ఉండటం వల్ల ఫాస్ట్గా వచ్చేసినట్టు అనిపిస్తుంది. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే టీసీఎల్ అనేది మనకి కొంచెం ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు మనం సామ్సంగ్తో కంపేర్ చేస్తే. అండ్ మనకి సామ్సంగ్లోకి వచ్చేటప్పటికి క్యూ సింఫనీ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ క్యూ సింఫనీ సపోర్ట్ ఏంటి అంటే మీరు ఒకవేళ సౌండ్ బార్ పెట్టారనుకోండి, సౌండ్ బార్లో అలాగే మీకు టీవీలో ఎట్ ఏ టైము 2 సౌండ్స్ అయితే వస్తాయన్నమాట. సో దానివల్ల మీకు కొంచెం లౌడ్నెస్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఆ సపోర్ట్ అయితే మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ 2 రిమోట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీసీఎల్ V5C రిమోట్ వచ్చేటప్పటికి మన పాత టీసీఎల్ టీవీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏదైతే రిమోట్ ఉంటుందో అదే రిమోట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఏం చేంజెస్ అయితే ఏమి కనిపించవు. మీకు చెప్పాలంటే టీవీ ఏ సైజులో ఉంటుందో రిమోట్ కూడా అదే సైజులో ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు కొన్ని హాట్ కీస్ కూడా ప్రొవైడ్ చేశారు. నెట్ఫ్లిక్స్ కానీ అండ్ ప్రైమ్ వీడియో కానీ అలాగే మీకు యూట్యూబ్ కానీ సోనీ లీవ్ కానీ టీసీఎల్ ఛానల్ కానీ వెబ్ కానీ ఇలా మనకి కొన్ని హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు వాయిస్ సెర్చ్ బటన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మీకు మ్యూట్ బటన్ కానీ అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి ఉంది ఒకటి లేదని లేదు, ప్రతి ఒక్కటి ఉంది. అండ్ ఇది మనకి గూగుల్ వాయిస్ అసిస్ట్కి పనిచేయడం కూడా దీంట్లో ఒక ప్లస్ పాయింట్గా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి గూగుల్ టీవీ వాయిస్ అసిస్ట్ ఉందో ఇది మనము అప్రాక్సిమేట్లీ ఒక 10 కమాండ్స్ ఇచ్చినట్లయితే మనకి ఖచ్చితంగా 7 to 8 times యాక్యురేట్గా అయితే వర్క్ అవుతుంది. ఇక మనం సామ్సంగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సామ్సంగ్లో కూడా మనం ఏదైతే ఓల్డ్ రిమోట్ చూస్తున్నామో సేమ్ అదే రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే దీంట్లో కూడా మనకి వాయిస్ సెర్చ్ అయితే ఉంది. కాకపోతే ఇది గూగుల్ వాయిస్ సెర్చ్ కాదు, టైజన్ కాబట్టి ఇది మనకి బిక్సీబీ మీద అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి డిసప్పాయింట్మెంట్ ఏంటి అని అంటే మనం ఒక 10 కమాండ్స్ ఇచ్చినప్పుడు మనకి 5 times మాత్రమే రియాక్ట్ అయితే అవుతుంది. ఇది నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అండ్ దాంతోపాటు మీకు డైరెక్ట్గా ఒకేసారి మీరు మ్యూట్ పెట్టుకోవడానికి మీకు డైరెక్ట్ సింగిల్ బటన్ అయితే లేదనమాట. మీరు మ్యూట్ పెట్టుకోవాలంటే వాల్యూమ్ తగ్గించుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు ఇది వాల్యూమ్లోకి వెళ్ళేసి మ్యూట్లో అయితే పడుతుంది అనమాట. కాకపోతే ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కొంచెం బంప్ లాగా రావడం వల్ల, ఒక పాపప్ లాగా రావడం వల్ల కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. అంటే రెండింటి యొక్క కాంపాక్ట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా సామ్సంగ్ అనేది కాంపాక్ట్గా అయితే ఉంటుంది. ఇక మనం వీటి యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో పిక్చర్ క్వాలిటీ అనేది ఫస్ట్ నేను విడివిడిగా రివ్యూ చేశాను కదా. సో అప్పుడైతే నాకు టీసీఎల్ V5C చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడైతే రెండింటిని నేను పక్కన పెట్టి కంపేర్ చేసి చూశానో, ఒకటి ఫుల్ హెచ్డీ ఒకటి హెచ్డీ టీవీ అయినప్పటికీ కూడా బట్ నేను ఆశ్చర్యపోయే రిజల్ట్ అయితే నాకు వచ్చింది అనమాట. అంటే సింపుల్గా చెప్తాను ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా, మీరు కనుక లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తున్నారు అనుకుంటే మాత్రం మీకు పక్క సామ్సంగే నచ్చుతుంది. ఈ రెండింటిలో కూడా HDR10+ ఉన్నప్పటికీ కూడా HDR10+ అనేది మీకు కంపేర్ టు టీసీఎల్తో కంపేర్ చేస్తే సామ్సంగ్లో చాలా బెటర్గా వర్క్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే దూరం నుంచి చూసినప్పుడు మీకు ఆ ఫీల్ అయితే వస్తుంది, ఒక మంచి పిక్చర్ క్వాలిటీ చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ మీకు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఆ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి టీసీఎల్ V5C చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. మరి ఇది ఎందుకు దగ్గరకు వచ్చినప్పుడు మంచిగా లేదు అని అంటే మనకి పిక్సెల్ పగిలిపోయినట్టు అనిపించడమో ఏదో ఆయిల్ పెయింటింగ్ వేసినట్టు అనిపించడం మనకి అలాంటి ఒక సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ పిక్చర్ క్వాలిటీ అలా అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి సామ్సంగ్లో. బట్ టీసీఎల్లో మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా మీకు పిక్చర్ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే మనకి ఆ కలర్ బూస్ట్ అనేది కొంచెం మనకి సామ్సంగ్ నుంచి కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల కంపేర్ టు మనకి టీసీఎల్తో కంపేర్ చేస్తే పిక్చర్ క్వాలిటీ కొంచెం సామ్సంగ్లో బెటర్ ఉందేమో అన్న ఫీల్డ్లోకి మనం అయితే వెళ్తాము. బట్ దగ్గర నుంచి చూసినప్పుడు మాత్రం మనకి పిక్సెల్స్ పరంగా చూసుకున్నట్లయితే టీసీఎల్ కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ పరంగా చూసుకున్నప్పుడు కూడా మనకి ఏదైతే సామ్సంగ్ ఉందో అది కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ రెండు మీరు విడివిడిగా చూసినప్పుడు మీకు పెద్ద తేడా అయితే తెలియదు. ఇంకా చెప్పాలంటే టీసీఎల్ఏ మీకు బెటర్గా అనిపిస్తూ ఉంటుంది రెండు విడివిడిగా చూస్తే. బట్ రెండింటిని మీరు కంపేర్ చేసి చూసినప్పుడు మాత్రం మీకు సామ్సంగ్ అనేది బెటర్ చాయిస్ అవుతుంది. మీరు కనుక టీవీ దగ్గర నుంచి చూస్తారు అని అనుకుంటే టీసీఎల్ V5Cకి వెళ్ళండి. లేదు నేను టీవీ దూరం నుంచి చూస్తాను అనుకుంటే మాత్రం సామ్సంగ్ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. అండ్ రెండిట్లో యొక్క నాకు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కావాలి, గూగుల్ టీవీ UI కావాలి, అండ్ ఎవ్రీథింగ్ కూడా నాకు ఉండాలి. అంటే లైక్ మీకు గూగుల్ క్రోమ్ క్యాస్ట్ కానీ అన్నీ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీకు టీసీఎల్ V5C అనేది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. లేదు నాకు ఒక కంపెనీ టీవీ కావాలి, HDR పర్ఫార్మెన్స్ బాగుండాలి, నేను దూరం నుంచి చూస్తా, నాకు వాల్యూమ్ మరీ హై రాకపోయినా పర్లేదు, వోకల్స్ అనేవి క్లారిటీగా ఉండాలి అని అనుకుంటే మాత్రం మీకు సామ్సంగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక బ్లాక్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా మీకు బ్లాక్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా ఏం మిస్ అవ్వలేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇక వైడ్ వ్యూయింగ్ యాంగిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే మీరు సైడ్ నుంచి చూస్తున్నారు అని అనుకుంటే, సో సైడ్ నుంచి చూస్తున్నప్పుడు నాకు కంపేర్ టు టీసీఎల్తో కంపేర్ చేస్తే కొంచెం సామ్సంగ్లోనే కొంచెం బెటర్ అయితే అనిపించింది. ఎందుకంటే ఆ HDR పర్ఫార్మెన్స్ వల్ల కొంచెం బెటర్ అనిపించినట్టు అనిపిస్తుంది. అంటే కలర్స్ కూడా కొంచెం బూస్ట్ చేసి అయితే చూపిస్తుంది. ఎవరైతే నాకు కొంచెం న్యాచురల్ కలర్స్ కావాలి అని అనుకుంటారో వాళ్ళైతే మీకు టీసీఎల్ V5Cకి అయితే వెళ్ళొచ్చు. లేదు నాకు కొంచెం కలర్స్ బూస్ట్ అయ్యి కొంచెం కంటి నిండా కనిపించాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు సామ్సంగ్ అయితే వెళ్ళండి. గైస్ ఒకవేళ మీరు ఈ టీవీస్ కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వీటి లింక్స్ అనేవి మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే
డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేదు మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ ట్యాగ్ సెక్షన్ మీద మీరు క్లిక్ చేసి అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. సో మేక్ ష్యూర్ మన లింక్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. బికాజ్ ఎందుకు అనంటే నేను ప్రతిదీ ఇక్కడ ప్రోడక్ట్ పర్చేస్ చేసి నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నా. ఇవి నేను మళ్ళీ సేల్ చేసినప్పుడు చాలా మనీ అయితే లాస్ అవుతున్నాను. ఎవరైనా ఈ టీవీల మీద ఇంట్రెస్ట్ ఉంది, నా దగ్గర నుంచి పర్చేస్ చేయాలనుకుంటే పర్సనల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. అంటే వీటి యొక్క ప్రైజెస్ మీకు అక్కడ చెప్పి మీకు ఓకే అనుకుంటే నేను మీకు సెల్ అయితే చేస్తాను. ఎవరైనా హైదరాబాద్లో ఉంటే చేయండి, కొంచెం కన్వీనియంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇవే కాదు, రేపు రాబోయే వీడియోలో 2 మినీ ఎల్ఈడి టీవీలు పక్కన పెట్టి మీకు కంపారిజన్ కూడా తీసుకురాబోతున్నాను. ఇంకా సౌండ్ బార్స్ కూడా తీసుకురాబోతున్నాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. సో ఇది గైస్ వీడియో. మీరు కనుక ఒక 32 ఇంచెస్ టీవీ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. లేదంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, ఆ మొబైల్ నెంబర్కి వెళ్ళి జస్ట్ వాట్సాప్లో నాకు పింగ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.